రేడుచర్ల పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శానంపూడి సమావేశంలో మాట్లాడారు. బీజేపీ పార్టీ దేశంలో అత్యధిక స్థానాలు గెలిచి అధికారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. సీట్ వచ్చిన కానీ కలవలేకపోయినా ఫస్ట్, కానీ మీ సపోర్టు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. ఉంటుంది కూడా, ఎందుకంటే నాయకుడి కంటే కూడా స్నేహితుడికి ఎక్కున్నాం. ముఖ్యంగా ఈరోజు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఒకటి, మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. నా మీద నమ్మకంతో, నరేంద్ర మోడీ గారి నమ్మకంతో, దేశాన్ని ధర్మాన్ని కాపాడాలని నమ్మకంతో ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఖచ్చితంగా భారీ మెజారిటీతో అద్భుతాలు చేయబోతా ఉన్నాం. నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. మీ ఒక్కరి మీద అందరూ కూడా, అపోజిషన్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు, అన్న ఊహించని ఓటింగ్లు పడ్డాయి. ఎక్కడైనా లోపలికి పోయిన వాళ్ళు ఎక్కేసిందంటే అసలు ఒక వరదలాగా వేసుకుంటూ వచ్చింది ఓట్లు. అందుకని ఖచ్చితంగా ఫస్ట్ టైం నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరబోతా ఉంది. దాంతోపాటు ఈరోజు 5,000, 6,000 అమ్ముతా ఉంది. చింత్రియాలలో, మట్టపల్లిలో అధికారికంగా రిగ్గులు పెట్టి టిప్పర్లు, జేసీబీలతోటి డైరెక్ట్గా తీసుకుపోతున్న ఈ యంత్రాంగం, రెవెన్యూ కానీ పోలీస్ కానీ కళ్ళు మూసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకునే నాదుడు లేడు. కంప్లైంట్ ఇచ్చేదానికి ఇవ్వనిచ్చే పరిస్థితి లేదు. ఒక్కొక్కరిని బెదిరించే విధంగా వేరే పార్టీ కండ అవ్వకూడదంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపియటం, బెదిరియటం. మీరు ఇంకా తిరుగుతురాటు, మీరు ఇటు తిరిగితే ఊకోము, లేకపోతే మీ మీద రౌడీ షీట్లు పెడతాం, రౌడీ షీట్లు ఉన్నాయి, కౌన్సిలింగ్ అని పిలిపియటం, అరాచకాలు చేస్తూ ఉన్నారు పోలీసులు. మీ ఇష్టం, మేము ఇంకా రోడ్డు మీదకి వస్తాం రేపటి నుంచి. మేమేదో దడిసి రాజకీయం చేయట్లేదు. ఎవరికి చిన్న ప్రాబ్లం ఉన్నా ఆడికి అర్ధరాత్రి అయినా మేము వాళ్తాం గ్యారెంటీగా, దాంట్లో అనుమానం లేదు. మీరు ఏమాత్రం కేసులు పెడతారో, మీరు ఏమాత్రం గొడవలు చేస్తారో, అరాచకాలు చేస్తారో మీ ఇష్టం చేయండి. కానీ ఇక్కడ ఒక్క అవినీతి పని కూడా జరగనీయం. రేపు అదే చెప్తా ఉన్నాం మా కార్యకర్తలకైనా నాయకులకైనా, మీరు మీ దగ్గర ఏ అవినీతి జరిగినా అడ్డం పడండి, మనం వద్దాం. ఎందుకంటే ఇది రాష్ట్రం అంటే ఎన్నికలు ఓటేసినది అంత మాత్రం రాష్ట్రం రాసిచ్చినట్టు కాదు, మీ సంపాదన కోసం రాష్ట్రాన్ని ఇచ్చినట్టు కాదు. ఈరోజు ప్రతి విషయంలో మీరు ఓటు వేయించుకుంటూ వచ్చిండ్రు, దానికి తగ్గట్టే ఈరోజు ఈ రిజల్ట్ కనపడతాము. ఇకపోతే హుజూర్ నగర్కి వస్తే ఈరోజు ఒక అరాచక పాలన గత 6 నెలలుగా. ఇక వేరే పార్టీలు ఉండొద్దన్నట్టు, వేరే పార్టీలని ఉండనీయమన్నట్టు, ఎలక్షన్లు వచ్చినా ఎలక్షన్లు రాకపోయినా పోలీస్ స్టేషన్ల అడ్డాలుగా ఒక అరాచక పాలన చేస్తూ ఉన్నారు. ఆయన మంత్రి గారేమో ఇటుకు వచ్చేది ఉండదు, ఈడేం జరుగుతుందో తెలిసేది ఉండదు. ఈ బ్రోకర్ సిస్టమ్ ఏదైతే వాళ్ళ ఈ సామ్రాజ్యాలు, ఇసుక, మట్టి, పేకాటలు మళ్ళా స్టార్ట్ అయ్యాయి. మెసేజ్ పెట్టండి, మీ దగ్గరకు వచ్చి వాళ్తాం, దాంట్లో అనుమానం లేదు. మీతో పాటు ప్రతి కేసులకి లాయర్లను పంపిస్తాం. మీరు దేనికి భయపడి లొంగిపోవాల్సిన అవసరం లేదని నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అయింది, కొట్టినోడిని మళ్ళీ కేసు పెట్టించి ఈరోజు కేసు పెట్టించిన అంశాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఒక విలేకరి, హిందూజాని విలేకరి ఏమైంది కేసు అయిందని వాళ్ళ ఇంటికాడికి పోయినందుకు తీవ్రంగా కొట్టి, మీరు చూసిన ఫోటోలన్నీ కూడా విలేకరిని చూడకుండా, అసలు ఎందుకు వచ్చినట్టు చూడకుండా, అక్కడ ఏ సంబంధం లేకుండా కూడా పిచ్చి పిచ్చి కొట్టి మేము ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. కాబట్టి మీరందరూ కూడా, మీరు ఈ అరాచక పాలన కొనసాగిస్తే జనాలే ఎదురుపడతారు. ఖచ్చితంగా మేము కూడా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి ఏ రాత్రైనా మేము ఇక్కడ ఉన్నాం. మేము ఓడిపోయినంత మాత్రాన ఏదో ఇక్కడ అంతా అయిపోయింది ఇక మొత్తాన్ని మీకు ఒప్పజెప్పినట్టు కాదు. ఖచ్చితంగా మా వాళ్ళని కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించైనా మా వాళ్ళని కాపాడుకుంటాం. దాంట్లో అనుమానమే అవసరం లేదు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇలా భయపెట్టి పార్టీలు చేర్చుకున్నా, మీరు ఏం చేసుకున్నా ప్రజలందరికీ తెలుసు ఈడ ఎట్లయింది, ఇప్పటిదాకా ఏ రకంగా జరిగింది. ఇంతకుముందు 5 ఏళ్ళు ఒక్క చిన్నది పోలీస్ స్టేషన్లో రాజకీయపు కేసు అనేది లేదు.
కానీ ఈరోజు 5 నెలల్లో 5 ఏళ్లలో జరగని కేసులు, ఇవాళ కొట్లాటలు, బెదిరింపులు, ఇక కబ్జాలు, మనం ఎంతసేపు మట్టి అమ్మటాలు, ఇసుక అమ్మటాలు, పేకాటలు, వీటన్నిటిని ఆపుకోకపోతే మళ్ళా కూడా తొందరలో జనాల్లోంచి తీవ్రమైన వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, రోడ్డు ఎక్కుతారు. మేము కూడా ప్రతి దానికి నేను చెప్తా ఉన్నా, ఎక్కడ ఏ చిన్న